చెప్పండి. సాంబశివరావా? అవును. నమస్కారం సార్. నమస్తే. జై శ్రీరామ్ అండి. ఆ? జై శ్రీరామ్ అండి. ఎందుకు చేయగొట్టాలి చెప్పు ఒక రీజను. నేను చెప్తున్నా, నాకు మర్యాద ఇస్తారా చెప్పు ఫస్ట్. అదే జై ఎందుకు కొడుతున్నావు రీజన్ చెప్పు. అట్లా ఆ? అంటే జై ఎందుకు కొట్టాలంట? అదే ఒక రీజన్ చెప్పు ఎందుకు జై కొడుతున్నావు. భారత్ మాత జై అంటున్నావు, రీజన్ ఏముంది? ఇప్పుడు రాముడికి జై ఎందుకు కొట్టాలో చెబితే నేను నువ్వు భారత మాత కూడా జై ఆలోచిస్తా కదా పాపం మనోడు ఎందుకు జై కొట్టాడు కావాలని. నువ్వు భారత మాత జై అంటున్నావు, ఎందుకు కొడుతున్నావు? నువ్వు రాముడు జై అన్నావు కదా, అందుకని ఎందుకు జై కొట్టావు చెప్పమంటే నువ్వు మళ్ళీ వేరేది అటు ఇటు వెళ్తావు. నువ్వు మళ్ళీ అడిగిందని చెప్పు చిన్నగా. సరే, నేను అనేది ఏంటంటే రాముడికి జై ఎందుకు కొట్టావని అడిగా నేను. చెప్పే హిందువుల్ని అయిపోయినాక మిగతా విషయాల్లోకి వెళ్దామండి. నేను కాదంటలేదు, మిగతా మాట్లాడదాం. నేనేమడుగుతున్నానంటే నిన్ను రాముడికి జై ఎందుకు కొట్టావని అడిగా నేను. రాముడు జై ఎందుకు కొట్టానా దాన్ని చెప్తా కానీ హిందువుల్ని అట్టగాదు ముందు దానికి ఆన్సర్ చెప్పు, తర్వాత మీద దానికి వెళ్దాం. చెప్పేది వినండి ఫస్ట్. అదే ఫస్ట్ దానికి చెప్పండి అంటున్నా. నువ్వు నీ పేరు రాముడికి జై ఎందుకు కొట్టావు, ఎందుకు కొట్టాలో రీజన్ చెప్పు నాకు. నీ పేరు సాంబశివరావు ఎందుకు పెట్టుకున్నావు? చూసా మీ దగ్గర ఆన్సర్ లేదు. ఆన్సర్ ఉంది. నీ పేరు సాంబశివరావు. నీ పేరు సాంబశివరావు ఎందుకు పెట్టుకున్నావు? అదే నువ్వు అడిగిన దానికి చెప్పట్లా. నువ్వు రాముడికి జై ఎందుకు కొట్టాలని అడిగే నీ దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకు కొద్దిగా మాట మాట్లాడతారు ఆన్సర్ లేనప్పుడు? ఉంది 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 ఆన్సర్ చెప్పు, ఎందుకు జై కొట్టాలో ఒక రీజన్ చెప్పు. నీ పేరు సాంబశివరావు. నా పేరు సాంబశివరావు నేను కాదంటలేదు కదా, నేను చెబుతున్నా. ఎందుకు పెట్టుకున్నావు? దేన్ని పెట్టుకున్నావు? నేను పుట్టినప్పుడు మా తల్లిదండ్రులు విగ్రహారాధన ఉండేవాళ్ళు కాబట్టి ఆ పేరు పెట్టారు. నువ్వు మార్చేసేయి. మార్చకూడదు, ఎందుకంటే నీలాంటి అజ్ఞానులంతా కూడా సత్యాన్ని తెలుసుకోవాలి కదా, అందుకని ఉంచేదా. మార్చేసేయి అన్న. అది మీకోసమే మార్చలే. ఎందుకంటే మీలాంటి పాపం చీకట్లో ఉన్న వాళ్ళంతా కూడా, అజ్ఞానంలో ఉండేవాళ్ళు కూడా సత్యాన్ని తెలుసుకోవాలి, వెలుతురు తెలుసుకోవాలి. వెలుతురులోకి రావాలని ఆ పేరు అలా ఉంచా, లేకపోతే ఎంతసేపు తీసినవటం కాసేపు పట్టదు. గుదిబండ్లాగా మెడ పెట్టుకో, గుదిబండ్లాగా మెడ చేసుకుని ఎందుకు మోస్తున్నావు అనుకున్నావు ఆ పేరు? గుదిబండ్లాగా మోస్తున్నా నేను, గుదిబండలాగా మోస్తున్నా మెడకేసుకొని. ఎందుకు? మీలాంటి అమాయకుల్ని అజ్ఞానుల్ని రక్షించడానికి, మీలాంటి అజ్ఞానుల్ని రక్షించడానికి అని చెప్పేసి నేను ఆ పేరు అలా పెట్టుకున్నా. ఇప్పుడు రాముడికి జై ఎందుకు కొట్టాలంటే నువ్వు ఇంతవరకు చెప్పలా. 10 నిమిషాలు అయింది నువ్వు ఫోన్ చేసి. నువ్వు 10 నిమిషాలు అయింది. రావుడికి ఎందుకు జై కొట్టాలని అడిగా నేను, నీ దగ్గర ఇంతవరకు ఆన్సర్ లేదు. నీ పేరేంది, నీ ఊరేంది, నువ్వు అదేంది ఇదేంది అని అడుగుతున్నావు. ఆన్సర్ మాత్రం చెప్పు, మిగతా అన్ని మాట్లాడతావు. ఎక్కడ సార్ మీరు ఉండేది? ఎక్కడ మీరు ఉండేది? నేను ఎక్కడ పడితే అక్కడ ఉంటాలే, చెప్పు ఏందో. ఎక్కడ ఉండేది చెప్పండి ఫస్ట్. దా నువ్వు రా, అట్టయితే నేను ఒంగోలులో ఉన్నారా? ఒంగోలా? ఎక్కడ అడ్రస్ ఎక్కడ? నువ్వు రావయ్యా, ముందు ఒంగోలు వచ్చి ఫోన్ చేయవయ్యా. నువ్వెందుకు అడ్రస్ ఎత్తుకోవటం? నేనే వస్తాను నీ కాడికి, నేనే వస్తాను, నిన్ను ఎత్తుక్కుంటాను. నువ్వు ఒంగోలు వచ్చి నాకు ఫోన్ చేయి. అడ్రస్ నీకేం పని? నేను వస్తానంటే మళ్ళీ నీ అడ్రస్ ఎక్కడ అంటావు? రాముడు జై ఎందుకు కొట్టాలంటే నీ అడ్రస్ ఎక్కడ అంటావు, నీ ఊరు ఎక్కడ అంటావు? నీకు ఎంత అజ్ఞానంలో బతుకుతున్నారో చూడు, మీరు ఎంత అజ్ఞానంలో బతుకుతున్నారో చూడు, అక్కడే అర్థమైపోతుంది. రాముడికి ఎందుకు జై కొట్టాలని అంటే, నీ ఊరు ఎక్కడ, నీ పేరు ఎక్కడ, నీ పేరేంది, అదేంది ఇదేంది అని చెప్పి కథలు చెబుతున్నావు. నీ దగ్గర ఆన్సర్ లేదు. నీ ఊరు ఎక్కడ, నీ పేరు ఎక్కడ, నీ అడ్రస్ ఎక్కడ? ఒంగోలు వచ్చి ఫోన్ చేయి. నువ్వేదైనా పొడుస్తా కాదు, నువ్వేదో ఎక్కడ పొడుస్తావు అనుకుంటే రా, నువ్వు ఒంగోలు రా, తేల్చుకుందాం. నువ్వు నేను దేనికైనా రెడీ, దేనికైనా రెడీ. నీకు దమ్ముంటే రా, ఒంగోలు వచ్చి ఫోన్ చేయి. నువ్వేందో నేనేందో తేల్చుకుందాం. రా, నువ్వు వచ్చినా మాట్లాడినావు, సోది మాటలు చెప్పొద్దు ఫోన్లో నాకు. కాదు, నీ బెదిరింపులకి ఎవడు భయపడేవాడు లేడులే కానీ రాముడు జై ఎందుకు కొట్టాలి చెప్పాలి. ఇవన్నీ కాదు. నువ్వు రాముడు జై ఎందుకు కొట్టాలి చెప్పు అన్నా నేను, ఇవన్నీ కాదు. రాముడు జై ఎందుకు కొట్టాలా చెప్పు. ఎందుకు సీత గర్భిణీ స్త్రీని అడవిలో వదిలిపెట్టి వచ్చినందుకు చెప్పాలన్నా చెయ్యి? గర్భిణీ స్త్రీని తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టి వచ్చినందుకు చెప్పాలన్నా చెయ్యి? జై ఎందుకు కొట్టాలి చెప్పాయా నువ్వు? రాముడిని అదే ఎందుకు జై కొట్టాలని అడుగుతున్నా నిన్ను. ఏమన్నా భార్యని
ఏమన్నా భార్యని? అదేనయ్యా, ఇప్పుడు గర్భిణీతో ఉన్నటువంటి ఒక స్త్రీని తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టిన నిర్దాక్షిణ్యంగా అందుకు చేయి కొట్టాలనా? ఎందుకు కొట్టాలనా తెలియక అడుగుతున్నా నిన్ను చెప్పమని. తెలుసుకున్నావు కదా, తెలియదన్నప్పుడు తెలుసుకున్నావు కదా. ఏం తెలియలే, అందుకే నువ్వు జ్యోతి తెలుసుకుందాం. తెలుసుకున్నావు కదా నువ్వు. సోది మాటలు ఫోన్ చేసి టైం వేస్ట్ చేస్తా ఉంటావు. సోది మాటలు అన్ని మాట్లాడుతూ ఉంటావు. అడిగిన దానికి సమాధానం చెప్పు. అడిగిన దానికి సమాధానం, చిన్నగా సమాధానం ఉండదు మీ దగ్గర. నువ్వు తెలుసుకున్నావు కాదు, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పరు, ఏదేదో మాట్లాడతావు. నువ్వు జై ఎందుకు కొట్టాలి రాముడికి అని అడిగా. నేను ఇంతవరకు నీ దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు పావు గంట అవుతుంది నువ్వు ఫోన్ చేసి. చెప్పుకోలేని స్థితిలో నువ్వు ఉండవు. చెప్పుకోలేని స్థితిలో నువ్వు ఉండవు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మరి అలాంటప్పుడు ఎందుకన్నావు నువ్వు ఎందుకన్నావు ఆ మాట? ఎందుకన్నావు మరి ఆ మాట? నువ్వు అంటావా లేదా అని. అదే నేను అనాలంటే రీజన్ చెప్పమన్నా నిన్ను. నేను అనాలంటే రీజన్ నాకు అర్థం కాదు, ఎందుకు చేయి కొట్టాలో. రీజన్ ఇప్పుడు తప్పు చేసినోడికి జయ్యాలా కొడతాం మనం, దుర్మార్గమైన పనులు చేసినోడికి జయ్యాలా కొడతాం మనం. అది నువ్వు ఎందుకు కొడుతున్నావో రీజన్ ఏందో అడిగే నిన్ను. ఇంతవరకు నువ్వు చెప్పలే సమాధానం. దుర్మార్గమైన పనులు చేసినోడికి జై ఎందుకు కొడతారని అడిగా నిన్ను. తప్పు చేయాలా కొడతారని అడిగా నిన్ను. నీ దగ్గర ఇంతవరకు ఆన్సర్ లేదు. నువ్వు ఫోన్ చేసి ఎంతసేపు అయింది? అది అరే అనబాక మర్యాద. మీతో వచ్చిన చిక్కిదే. మీ దగ్గర ఆన్సర్ లేనప్పుడే బూతులు వస్తాయి నోటి నుంచి. దగ్గర ఆన్సర్ లేనప్పుడే అరే ఒరే అని వస్తాయి మీకు. ఆన్సర్ ఉంటే ఆన్సర్ చెప్పేవాడు ఈ పాటికి. నువ్వు ఆన్సర్ ఉంటే నువ్వు ఈ పాటికి ఆన్సర్ చెప్పేవాడు. ఏం తప్పు చెప్పన్నా? నువ్వు ఎందుకు చెప్పు, నువ్వు ఎందుకు చేయకొట్టాల్సి? నేను చెప్పాక ఇప్పుడు అన్యాయంగా గర్భిణీతో ఉన్నటువంటి స్త్రీని తీసుకుని అడవిలో వదిలిపెట్టాడు, తప్ప కాదా? అన్యాయంగా ఒక స్త్రీ గర్భిణీతో ఉందని కూడా చూడకుండా తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టి రావడం అనేది తప్ప కాదా? చెప్పు. హలో హలో